2025 అయ్యో ట్రోల్ కాదండి, ఫస్ట్ మామూలుగా కంబ్యాక్ ఇచ్చారుగా, సరే క్వాలిఫైయర్స్ లో పోయింది అంతే. థ్యాంక్ యూ. కార్తికేయ. హాయ్. Hi, I'm Karthik. I'm also Karthik. హలో కార్తిక్. సో మీ హీరోయిజం కంటే మీ విలనిజమే నాకు చాలా బాగా ఇష్టం. ఓకే. గ్యాంగ్ లీడర్లో మిమ్మల్ని ఒక హీరోయిక్ విలన్గా చూసాను నేను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఒక స్టార్ హీరో సినిమాలో విలన్గా చేయాలనుకుంటే ఏ సినిమాలో చేస్తారు? అంటే అది హీరో మీద బేస్డ్ అయి ఉంటుందండి, నా క్యారెక్టర్ మీద బేస్ అయి ఉంటుంది. ఏ హీరో అయినా డిఫరెన్స్ పడదు. మీకు ఒక ఫేవరెట్ హీరో ఉంటుంది. ఫేవరెట్ హీరో పక్కన విలన్ ఎందుకు చేద్దాం అనుకుంటామండి, ఇంకో హీరోలా చేద్దాం అనుకుంటాం కదా, ఆయన వెళ్ళి తిట్టాలనుకోం కదా సినిమాలో. బట్ దీస్ డేస్ విలన్స్ ఆర్ పోర్ట్రేయింగ్ మచ్ మోర్ దాన్ హీరోస్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. అంటే అలాంటి స్క్రిప్ట్స్ ఎప్పుడో కానీ రావు. జనరలీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అలాంటి స్క్రిప్ట్ అలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్గా క్రియేట్ అవుతాయి. సో నాకు వచ్చిన ఆఫర్స్లో నాకు అలాంటి ఒక క్యారెక్టర్ దొరికింది కాబట్టి గ్యాంగ్ లీడర్ కానీ వెలిమై కానీ చేశాను. ఇప్పుడు అలాంటి ఆ రేంజ్లో ఆర్ నాకు అలా యూజ్ అయ్యే అంటే నేను ఆ విలన్ రోల్ చేసేదే నేను హీరోలాగా చేస్తున్న సినిమాలోకి నాకు ఆడియన్స్కి ఆర్ రాసే రైటర్స్కి చూసే వాళ్ళకి బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుందని. గ్యాంగ్ లీడర్ తర్వాతే నాకు మోర్ స్టైలిష్ రోల్స్ యాజ్ అ హీరో రావడం స్టార్ట్ అయినాయి. ఆ బైక్ సీక్వెన్స్లో అవి ఇవి చేశాక నాకు పిచ్ అవుతున్న స్క్రిప్ట్స్లో మీ గ్యాంగ్ లీడర్ లుక్ బట్టి మేము ఈ క్యారెక్టర్ రాసాము ఆర్ ఇది చేసాము అన్నారు చాలామంది నాతో. సో డెఫినెట్లీ నేను విలన్ రోల్స్ చేసిన దానికి రీజన్ ఏమై ఉంటుందంటే నేను అవుదాం అనుకుంటున్న స్టార్కి వేసుకునే స్టెప్పే అది. సో RX-100 అడల్టరేటెడ్ ఫిలిం కదా, అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ల్యాక్ అయింది కార్తికేయ గారికి. ఇప్పుడు ఏమన్నా గెయిన్ అంటే ఈజ్ అనేది మెయింటైన్ అవుతుందా ఫ్యామిలీ? RX-100 తర్వాత 8 సినిమాలు వచ్చినాయి, అవి చాలా వరకు ఫ్యామిలీస్ చూసేలాగే ఉంటాయి. బట్ అంటే RX-100 అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు. బట్ RX-100 థియేటర్లో ఉన్నప్పుడు మీకు ఆ వాట్ ఆర్ ద రొమాంటిక్ సీన్స్ అవి పక్కన పెడితే ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అడల్టరేటెడ్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. ఒకవేళ అడల్టరేటెడ్ అయి ఉంటే అంతమంది హార్ట్స్ని దోచుకునేది కాదు. అంతమంది ఎక్కడికి వెళ్ళినా అడల్టరేటెడ్ అనుకుంటాను పక్కకి తీసుకెళ్ళి చెప్తారు సినిమా బాగుంటుంది. కానీ ఓపెన్గా అందరూ ఈవెన్ మై ఫ్యామిలీ, మై మదర్, మై సిస్టర్, ఎవ్రీ వన్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ RX-100. సో యా. ప్రశాంత్ గారు